ఏర్పాటు చేయాలి. మల్లేష్ గ్రామంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి. ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే ఏర్పాటు చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు దొరల పాలన దాదాపు మంత్రిని మధుకర్ను కూడా చంపినప్పుడు అతడు చాలా గట్టిగా మంచిగా మజబూత్గా హీరోలెక్క కనబడుతుండని ఆ రోజు అప్పుడు అక్కడ మున్నూరు కాపు అమ్మాయి మంత్రి మధుకర్ వెనుకబడి అతన్ని వారి యొక్క మామ అన్నవాడు రాజకీయ నాయకుడు కనుకనే పోలీసు వ్యవస్థ వాని చేతిలో ఉన్నది కనుకనే అప్పుడు ఆ సిఐ అన్నాడు అక్కడ అతడు తప్పుడు సమాచారం ఇచ్చిండు. ఏమని చెప్పిండంటే మంత్రి మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని. మంత్రి మధుకర్ ఈ మున్నూరు కాపు అమ్మాయిని ముట్టుకున్నాడని చెయ్యిలు కొట్టిండ్రు. వీడు కన్నుతోడు చూశాడని కన్నులు మొదలుకొట్టిర్రు. వీడు నోటితోటి ముద్దాడానండి మోట్లే ముసుకెమోసి ఎండ్రింగ్ మోసి చంపిన ఘనత. అదే కాకుండా వీడు పంటే పక్క బొక్కలన్నీ తగిలినాయి మరి పక్క బొక్కలు కూడా ఎరగొట్టిర్రు. ఇదే కాకుండా అతి దారుణంగా ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నవాడు నీతి నిజాయితీగా ఒక రాజకీయ నాయకుడికే పైసలు ఇస్తేనే వారికి గులాంగిరి కాదు, ప్రజల యొక్క సొమ్ముతోటి వారి ట్యాక్స్ తోటి ఉద్యోగం సంపాదించినావు, ప్రజలకు మేలుగా ఉండాలి. కానీ వీళ్ళు దగులు బాజిన కొడుకులు కొందరు వారు ఈ దళితుల బతుకులతో చెలగట్టమడుతున్నారు. ఆ రోజు మంత్రి మధుకర్ను చంపిన తర్వాత అతని చావుని ఏం చెప్పారంటే పొదల పెట్టినాక ఆ చావు ఆత్మహత్య చేసుకున్నాడని. ఎవడన్నా ఆత్మహత్య చేసుకునేటోడు నేను అభినవన్న గారు కుల నిర్మూలన పోరాట సమితి అక్కడికి పోయి అక్కడ శవాన్ని దగ్గరికి ఆ ఏరియాను చూస్తే ఆ శవం ఎట్లా ఉన్నదంటే పొదలలో ఇట్లా సొరగొట్టినట్టుగా ఉన్నది. ఇదంతా అధికారం ఉన్నోన్ని పట్టుకుంటే వీళ్ళు ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా ఇవాళ ఇక్కడ కూడా మనము ఈ కిషన్ రావు పేటలో రాజయ్య గారి భూదవ్వ గారి యొక్క కొడుకును కష్టజీవి ప్రతి పని చేసేవాడు, కష్టపడే హార్వెస్టర్ ఉన్నాడు, కష్టపడే ఆ ఊర్లలో అందరితోటి మెరుపు పొందుకున్నవాడు. ఈ మెరుపును చూసి అమ్మాయి అక్షిత అన్నది అతని మీద మోజుపడ్డది. మోజుపడ్డ కాదు, అతన్ని ప్రేమించి ఎన్నో సార్లు అతన్ని అటు ఇటు దింపకపోయింది. ఈ అబ్బాయి ఖర్చులు పెట్టుకుంటూ తిరిగాడు, ఏదో నన్ను ఫ్రెండ్లీగా చూస్తుంది కదా అని. ఈ అమ్మాయి ఒక తల్లి కూడా మంజుల ఆమె కూడా సహకరించింది. మరి ఎందుకు సహకరించింది? వీడు డబ్బున్నోడనా? కాదు, కష్టజీవి. ఎప్పుడైనా పొలంలోకి రమ్మంటే పొలం పని చేసుకోవచ్చు అని. అంటే ఎందుకంటే శాస్త్రాలు చెప్పేది దొరలు ఈ కింది కులాలను ఉంచుకుంటే ఆ దొరసాలే ఈ కూలికి వచ్చేటోళ్ళను ఉంచుకొని పిల్లలు కన్నారు అన్నట్టుగా. ఈ మాదిరిగా చరిత్ర ఇదాన్ని వక్రించకుండానే ఇవాళ చరిత్ర ఏమున్నదంటే మా మల్లేష్ సల్లూరి మల్లేష్ నిజాయితీ గల పిల్లగాడు. ఈ పిల్లగాన్ని అప్పుడే ఒక 3 సంవత్సరాల క్రితం అతడు ఈ అమ్మాయితోటి ప్రేమిస్తున్నాడని పొలం పనికి అన్ని రప్పించుకొని వాళ్ళ చిన్నయ్య కొడుకుతోటి ఆడ పని చేయించుకొని అన్ని చంపాలంటే ఏం చేయాలని వాళ్ళు ప్లాన్ వేసుకొని రాత్రి 10 గంటల దాకా తాగిపించి ఆ రోజు పుర్రాయి వలగొట్టి చచ్చిపోయిందని అనుకున్నారు. కానీ అదృష్టం బాగుండి బతికొచ్చిన వాడిని వాళ్ళు కొన్ని రోజుల దాకా ఈయన దగ్గరికి పోలేరు. ఎందుకంటే అట్రాసిటీ కేసు నమోదైంది. అట్రాసిటీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక ఆయుధం. నువ్వు పేదనివి కానీ నీ దగ్గర నీకు ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దానికి ఒక చట్టం ఉన్నది, అది అట్రాసిటీ చట్టం. ఆ అట్రాసిటీ చట్టం ప్రకారంగా వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు జైలు పాలైనాక అది ఇన్వెస్టిగేషన్కు అంటే దగ్గరికి వచ్చేసింది. దాన్ని విచారణ జరగాలని. ఆ విచారణ జరిగే సమయంలో 18 తారీఖు నాడు విచారణ కనుకనే 17 తారీఖు నాడు అబ్బాయి ఒక్కోడే ఉన్నాడని అతన్ని మర్మ మాటలు చెప్పి పన్నదిర రాడాయిన పన్నది అనుకుంటా పెట్రోల్ లేదంటే పెట్రోల్ పోయించుకొని బండిలో ఆ అబ్బాయిని ఇడికేలా తీసుకుపోయి కొత్తపేటలో హరీష్ అన్న ఒక ముఠాగాన్ని వారితోటి హతమార్చేదానికి వీళ్ళ దగ్గరికి వచ్చిన పోలీస్ అధికారి చెప్పిండు 6 లక్షల రూపాయలు ఆయనకి సుపారీ ఇచ్చిర్రంట. 6 లక్షల సుపారీలల్లా 3 లక్షలు తీసుకున్నాడు. 3 లక్షలు ఇతన్ని చంపినాం. కానీ అయితే ఆడికి హరీష్ను మన మల్లేష్ను తీసుకుపోయారు కనుక ఆ తాగుడు కాడ ఇతన్ని కేసు రిటర్న్ తీసుకోరా అంటే నన్ను కొట్టినందుకు తర్వాత ఈ కేసును రిటర్న్ తీసుకుంటే నన్ను చంపుతారు కనుకనే ఆ అమ్మాయి నన్ను వేరే మా మేనల్ల పిల్లను చేసుకొని ఇస్తలేదు. ఏమనంటే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటది. మరి నాకు పైసలు తీసుకురమ్మంటే నేను పైసలు తీసుకొచ్చి ఒక 10 చిట్టి పైసలు మాదిగా చిట్టీల మన నేతగాని కులం చిట్టీలకెళ్ళి 5 లక్షల చిట్టి
అందరిని కాళ్ళు మొక్కి ఆ కుల బంధువులకెళ్ళి ఈ పైసలు నాకు అవసరమని ఆ చిట్టి పైసలు తీసుకుపోయి ఆ అమ్మాయికి అక్షితకిచ్చిండు. అదే కాకుండా మళ్ళీ హార్వెస్ట్ అమ్ముకొని ఆ పైసలు కూడా ఆ అమ్మాయి చేతుల్లో పెట్టిండు. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే అవన్నీ బయటపడతాయి. అదే కాకుండా చైన్ ఉంటే బంగారు చైను ఈ చావక ముందే ఇంతకు ముందే అతన్ని ఏం చేశారంటే ఆ చైన్ నేను ఫంక్షన్కి పోవాలి, ఆ చైన్ కావాలని చైన్ కూడా తీసుకున్నారు. అంటే తల్లి బిడ్డలు ఇన్ని కడగనాకుతుర్రు. తండ్రి అన్నవాడు వాడు కులగజ్జిలో ఈయన్ని చంపేదానికి అనే ఒక ప్రయత్నంలో భాగంగా కుంటివాడే, కానీ అతను చంపలేక అతని చిన్నయ్య అన్నవాడు అతడు చేసిన కుట్ర రాజకీయ పోతు బలం అతనికి ఉన్నది కనుకనే అతడు మిస్గైడ్ చేశాడు. ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా పోలేడు, కానీ ఫోన్ చేసి ఒక కథ అల్లిర్రు. ఏంటంటే ఫస్ట్ అటాక్ అన్నది కాలేదు కనుకనే సెకండ్ అటాక్లో ఈ అబ్బాయి అన్నవాడు వీడు దొరకాలంటే ఎక్కడ దొరకాలి అంటే పోలీస్ అధికారులతో ఫోన్ చేయించి నువ్వు ఆడ అల్లరి పెడుతున్నావంట అమ్మాయి వాళ్ళ ఇంటికాడ, నువ్వు న్యూసెన్స్ చేస్తున్నావంట, నువ్వు పోలీస్ స్టేషన్కు రావాలంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆడ కంప్లైంట్ ఇవ్వబోతే ఎస్ఐ గారు ఏమన్నా అంటే కంప్లైంట్ లేదు ఆడ ఇచ్చి చెప్పి పోరా అంటే అతడు చెప్పి రిటర్న్ రాంగా కావాలని పోలీసు వాళ్ళు ఒక కుట్రతోటి పట్టించినట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఎందుకు పట్టించినట్టుగా కనబడుతుంది అంటే డిఎస్పీ గారు ఎన్నో మర్డర్లు జరిగినాయి, ఎన్నడు కనబడలేడు, కానీ ఈ మర్డర్కు 1 అవర్లోనే ఆడికి చేరుకుంటాడు, పావు గంటల్లో చేరుకుంటాడు. చేరుకొని ఏమని మాట్లాడతాడు, ఇతడు పొరంబోకు, ఇతడు క్యారెక్టర్లెస్ అని ఎన్నో అబండాలు ఎత్తి ఒక ప్రేమికుణ్ణి నువ్వు ప్రేమించేటోని కనీసం ఆ కులగ జిల్లాలో నువ్వు కూడా ఉన్నట్టయితే ఒక డిపార్ట్మెంట్ ఓనివి ఈ సమాజం ఎట్లా బాగుపడుతుందని దళిత లిబరేషన్ పంటగా మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటివన్నీ వెంటనే సస్పెండ్ చేయాలని ఈ ధర్నా అన్నది ప్రధానంగా అతి ముఖ్యంగా ఏంటంటే మేము ఇలా ధర్నా చేసేదానికి ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆ బోర్డుకు మినిస్టర్, ఈ మినిస్టర్ కూడా చెప్పిండు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అన్నాడు డిఎస్పీని వెంటనే తొలగించాలి, ఈ కేసులో డిఎస్పీ పాత్ర కూడా ఉన్నదంటే అతని మాటను కూడా ఎంటికతో సమానంగా తీసి పారేసిన వ్యవస్థ కొనసాగుతుంది. అంటే మా దళిత ఎంపీ మినిస్టర్లను కూడా కేర్ చేయని ప్రభుత్వం కొనసాగుతుంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అని, ఇది హీనమైన ప్రభుత్వం అని, ఇది దగుల్బాజ్ ప్రభుత్వం అని ఆ రోజు కేసీఆర్ ఆ దగుల్బాజ్ గాని కింద మా మంత్రి మధుకర్ బలేండు, ఇలా ఈ ప్రభుత్వం కింద మా మల్లేష్ బలేండు. ఈ ధర్నా కేఎన్పిఎస్ ప్రజా సంఘాల ద్వారా చేసేది ఏంటంటే న్యాయం జరగాలి. ఇలా చంపిన వాడే కాదు, చంపిన వారికి ప్రోత్సహించింది ఎవడు, చట్టం అనే జాగీర్ అన్నట్టుగా వాడు చేసిన తప్పిదమే ఇలా మల్లేష్ ప్రాణం పోయింది. ఒక్కసారి అట్రాసిటీ కేసు అయి ఉన్నప్పుడు, అట్రాసిటీ కేసు ఉన్నప్పుడు ఒక బులు కోటలను ఇచ్చి ఆ పిల్లగానికి ప్రాణాప్రాయం అంట అక్కడికి పోవాలని పంపించేడుతుండే, కానీ అక్కడికి ఎస్ఐ పంపించలేడే. ఈ పిల్లగాన్ని అందించేదానికి ఇది చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం. కనుక ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక మల్లేష్ చచ్చిపోయిండు, రేపు మనోళ్ళను కూడా ఈ మాదిరిగానే చేస్తూ ఉంటారు. ఈ మనో ఉన్మాదుల ఒక ప్రభుత్వం కొనసాగుతుంది. ఒక బీజేపీ దగుల్బాజ్ ప్రభుత్వం అంటే అంతకన్నా దగుల్బాజ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. కనుకనే ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి. రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం ఏంటంటే దీనికి కారకుడు ఎవడెవడున్నాడో వాడిని అందరినీ శిక్షించాలి. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులో మనమవుతామని తెలియజేసేదానికే ఈ ధర్నా అన్నది కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. కనుక ఇదే 4,12,500 రూపాయలు ఇవ్వగానే, ఒక ఉద్యోగం ఇవ్వగానే, 3 ఎకరాల భూమి ఇవ్వగానే మనిషి రాడు. కానీ మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే దానికి ఇలా తల్లిదండ్రులు వారి కుటుంబం ఇలా ఈ కుల సంఘాలన్నీ ఎందుకు నిలబడ్డాయంటే అస్సలు దోషి ఎవడు, ఈ సావుకు కారకుడు ఎవడు వాడిని దొరకబట్టండి, మూలాల నుంచి తీసేయండి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. అది మా యొక్క పోరాటం. ఇలా బాబాసాహెబ్ ఒక పాదాల దగ్గర ఈ దీక్ష చేసేదానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పటికైనా కానీ మేమేమంటున్నామంటే అడ్లూరి లక్ష్మణ్ గారిని కావచ్చు, లేకుంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అడుగుతున్నాం. ఇంతవరకు ఎస్ఐ మీద ఏ చర్యలు జరగలే, నిర్లక్ష్యం మీద డిఎస్పీ గారి మీద చర్యలు జరగలే. ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇలా లూజ్ ఇడిచిపెట్టబట్టుగానే ఇలా కొడుకు చనిపోయిందని మేము ప్రధానంగా చెప్తున్నాం. దళిత లిబరేషన్ ఫండ్ తరఫున మరి ఇక్కడికి వచ్చిన ప్రతి కుల సంఘాల ద్వారా మేము కోరుకుంటున్నాం, జ్యుడిషియల్ కోరుకుంటున్నాం, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ దేశంలో అందరు పౌరులే. మరి ఈ పౌరత్వాన్ని చంపింది ఎవడు, దీనికి కారకుడు ఎవడు, వాడిని శిక్షించాలన్నదే
మేము కోరుకుంటున్నాం. కనుక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఇంకొకటి అతి ముఖ్యంగా ఈ అబ్బాయిది సెల్ ఫోన్ ఉన్నది. ఆ సెల్ ఫోన్లో పూర్తి చరిత్ర తెలుస్తుంది. ఎవడు ఎక్కడ బెదిరించిండో, ఈ అమ్మాయితోటి వాళ్ళ ప్రేమ వ్యవహారం ఎలా ఉన్నదో అవన్నీ తెలుస్తాయి. అంటే అబ్బాయి మీద ఒక నేరపణ చెప్పిర్రు. వీడు ముద్దులు ఇచ్చిన ఫోటోలు పెట్టిండు, వీళ్ళు బెడ్రూమ్లో ఉన్న ఫోటోలు పెట్టిండు. అవును, పెట్టకుంటే ఏం చేస్తాడు? వాడిని పెళ్లి చేసుకొని ఇస్తలేదు. పైసలు వస్తే పైసలు కరగనాకుతుంది. మీదకి వెళ్ళి చైన్ కూడా తీసుకున్నది. వీడిని వాడుకునే దానికి వాడుకుంటుంది. కనుకనే పిల్లగాడు ఏం చేసిండంటే నా పిల్లమే ఇది అన్నట్టుగా ఆ ఫోటోలు పెట్టాడు. రౌడీ షీటర్ ఏర్పాటు చేసిర్రు. ఎవరు? ఒక శ్వేత అని గతంలో మెట్టుపల్లిలో ఒక పిల్లగాన్ని దళితుణ్ణి కొడితే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఆ పిల్లగాని యొక్క ఉసురు తీసుకొని ఇంకో ఇక్కడికి వచ్చింది ఆ శ్వేత అన్నది ఎస్ఐ. దానికి దళితులు అంటే వాళ్ళది, దళితుని చేసుకుంటుంది, దళితుని దగ్గర ఉంటుంది, అన్ని చేస్తుంది. కానీ దానికి కులం అడ్డొస్తుంది, వీడు పనికి ఎత్తలేడని ఎస్ఐ గాంగనే ఈ మాదిరిగా వాళ్ళ భర్తను కూడా హింసలు పెట్టిన ఆ ఎస్ఐయే ఇక్కడ ఈ చల్లూరు మల్లేష్ మీద 5 తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీటర్ ఓపెన్ చేసి మంచిగా కలిసిమెలిసి ఉన్న అమ్మాయితోటి అక్షయతోటి వారి మీద తప్పుడు కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టేదానికి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాక్టివ్ సిసిటీ కేసును నీరుగార్చేదానికి ప్రయత్నం. అంటే ఇంత దారుణంగా ఉంటుంది. కనుకనే ప్రజలందరూ చైతన్యవంతులై ఎవరైతే దీనికి చట్టాన్ని కాపాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేయనప్పుడు ఈ మాదిరిగా ధ్వజం ఎత్తాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల సాక్షిగా ఆ రాజ్యాంగంలో ఉన్నదో దాని ప్రకారంగా వాడు పని చేయకుంటే వాడిని సస్పెండ్ చేయాలి. వాడిని సెక్షన్ 4 కింద వాని మీద కూడా అట్రాసిటీ పెట్టి లోపట్లేయాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున ప్రతి ఒక్కరిని పిలుపునిస్తున్నాం. జై భీమ్. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. చల్లూరు మల్లేష్కు, వారి కుటుంబానికి